కోడిగుడ్డు మీద ఈకలు వీకడం అంటే తెలుసా బ్రదర్ నీకు? అదే రిపోర్టెడ్ ట్రాష్ అని చెప్పిన తర్వాత ఇంకేముంది అందులో చెప్పడానికి? ఇప్పుడు ఆ రిపోర్ట్ ఆధారంగానే కదా వీళ్ళేదో సిబిఐ గీబీఐ అని అర్ధరాత్రి 2 గంటలకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు కదా. రిపోర్టెడ్ ట్రాష్ అని హైకోర్టు తెలిసింది, ఇంకేముంది చెప్పడానికి? అది ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, ట్రాష్ కమిషన్ రిపోర్ట్ అని తెలిసింది హైకోర్టు. ఇంకేం కావాలి? ఎట్లా చూసేది ఏముందండి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బీజేపీ ఒకటేం చూస్తాం, ఇంకేం చూస్తాం? నేను అడుగుతున్న సింపుల్ ముచ్చట, ఇదే ఎన్డీఎస్ఏ ఎస్ఎల్బీసీ కుప్ప కూలి కాంగ్రెస్ అవినీతి వల్ల కుప్ప కూలితే 6 మంది చచ్చిపోతే ఎన్డీఎస్ఏ ఎక్కడ చచ్చింది? ఎందుకు రారు? ఇదే ఎన్డీఎస్ఏ వట్టెం పంప్ హౌస్ మొత్తం మునిగి బాహుబలి మోటార్లు కూడా మునిగిపోతే ఎక్కడ చచ్చింది అని అడుగుతున్నా. ఇదే ఎన్డీఎస్ఏ తెలంగాణలో చెక్ డ్యాములు పటాకులు పేలినట్టు పేలుతుంటే ఎక్కడ చచ్చింది? సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలిపోయి దగ్గర 180 కోట్ల ప్రజాధనం వృధా అయితే ఎక్కడ చచ్చింది ఎన్డీఎస్ఏ? ఎక్కడ చచ్చింది ఎన్డీఏ? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళంతా ఒకటే, ఇద్దరు దొంగలు, దొంగ చీకటి ఒకటైపోయినట్టు ఇవాళ ఇద్దరు ఒకటైంది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. కాబట్టే మీరు ఆలోచన చేయండి, వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాపాడుతుంది ఎవరండి? వీళ్ళు కాదా? ఎవరు కాపాడుతున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని? ఇవాళ అమృత్ స్కీమ్లో రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కేంద్ర ప్రభుత్వం టెండర్ ఇస్తుంది. ఈయన ఏం చేస్తాడు? బీజేపీ ఎంపీలకు, తెలంగాణలో ఎన్డీఏ పార్ట్నర్లకు, బీజేపీ ఎంపీలకు, ఎన్డీఏలోని నాయకత్వానికి ఇవాళ తెలంగాణ